వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే శుభవార్తను ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఎట్టకేలకు ఎప్పటి నుంచా ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులపైన 4,016 రూపాయలు, 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బుల పంపిణీ విషయం భాగంగా ఒక తీపి కబురు శుభవార్తను ప్రకటించిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఎట్టకేలకు తెలంగాణలో ఎవరైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారు తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడాలి. ఎందుకంటే ఈ వీడియోలో తెలంగాణలో ఇస్తామని చెప్పినటువంటి ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఇంకా ఎప్పటి నుంచి జమ చేసే అవకాశాలు ఉన్నాయి, అసలు ఈ కొత్త పెన్షన్ డబ్బులను జమ చేస్తారా చేయరా అన్నది ఈ వీడియోలో మనమైతే స్పష్టంగా సమాచారాన్ని అయితే తెలుసుకోబోతున్నాము. ఇక లేటెస్ట్గా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి సమాచారం మేరకు మన తెలంగాణలో ఎవరెవరికి కొత్త పెన్షన్ డబ్బులు అందుతాయి, అదేవిధంగా ఇటు మహిళలు ఎవరైతే ఉన్నారో 18 నుండి 59 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకు 2,500 రూపాయలు, ఏడాదికి దాదాపు 30,000 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచి విడుదల చేయనుంది అన్న దానిపై మనమైతే ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారం అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా రాష్ట్రంలో ఈ నెలలో పెన్షన్ డబ్బులు కూడా జమ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఈ నెల పెన్షన్ డబ్బులు కూడా ఎవరెవరికి పంపిణీ అయిపోతున్నారో తెలుసుకుందాము ముందుగా. ఇక లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వెళ్దాము. అంతకంటే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ పొందాలనుకునే ప్రతి ఒక్కరు కూడా వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని ఆన్లో పెట్టుకున్నట్లయితే నేను పెడుతున్న ప్రతి ఒక్క లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది నోటిఫికేషన్ రూపం ద్వారా మీరైతే తెలుసుకోవడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 40 నుంచి 44 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు అయితే తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బుల కోసం అయితే ఆరాన్ అయితే వ్యక్తపరచడం అయితే జరుగుతుంది. ఇక ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే సిచ్యువేషన్లో తెలంగాణలో నిధులు అనేది లేకపోవడం ద్వారా ప్రతి నెల ఉన్నటువంటి పెన్షన్ డబ్బులలోనే ఈ పాత పెన్షన్ డబ్బులనే ఇస్తూ రావడం అయితే జరిగింది. ఇప్పటి వరకు 2020 ఏదైతే గత 2 సంవత్సరాల కిందట సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో అధికారంలోకి మేము వచ్చినట్లయితే వచ్చిన 100 రోజుల నుంచే లేదంటే ఒక నెల నుంచే తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేస్తామని ప్రకటన ఇవ్వడం అయితే జరిగింది. ఇక తీరా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులను అయితే ఇప్పటివరకు రిలీజ్ చేయలేదని చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ప్రభుత్వం వైపు దీనంగానైతే చూస్తున్నారు, ప్రభుత్వం పైన మండి అయితే పడుతున్నారు. ఇక ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు అనేది లేకపోవడం ద్వారా ప్రతి నెల 2,000 రూపాయలు, 4,000 రూపాయల పెన్షన్ డబ్బులను అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఇదే రిపీట్ పరిస్థితి కూడా మనకి మహాలక్ష్మి పథకం ద్వారా కూడా ఏర్పడడం అయితే జరుగుతుంది. ఎవరైతే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో 18 నుండి 59 సంవత్సరాల లోపు పెళ్ళైనటువంటి మహిళలు ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులను పొందలేనటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో అలాంటి చాలామంది మహిళలు కూడా ఈ మహాలక్ష్మి పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయని మహాలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకోవడం అయితే జరిగింది. ఇక ప్రభుత్వం దగ్గర మళ్ళీ ఈ పథకం కూడా నిధులు లేకపోవడంలో వెనుకంజన అయితే వేయడం అయితే జరుగుతుంది. మరలా ఈ పథకాన్ని ఎందుకు పెట్టినట్టు అని చాలామంది మహిళలు కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఇక మనకి దాదాపు తెలంగాణలో కొత్త పెన్షన్ లబ్ధిదారులకు కొత్త మహాలక్ష్మి పథకం డబ్బులు, మహిళలకు దాదాపు ఈ 2 కొత్త పథకాలు జూన్ నెల వరకు మనకి దీనిపైన అప్డేట్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే ఈ మే నెల 31వ తారీఖు వరకు ఖచ్చితంగా దీనిపైన ఒక అఫీషియల్ అప్డేట్ అనేది వచ్చే అవకాశం 100% అయితే కనిపిస్తుంది. సో అప్డేట్ వచ్చిన వెంటనే మీకైతే తెలియజేస్తాను ఈ 2 కొత్త పథకాలు తెలంగాణలో ఎప్పటి నుంచి జమ చేసే అవకాశాలు అనేది ఉన్నాయో. ఇక తెలంగాణలో ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి 2,016 రూపాయలు, 4,016 రూపాయలు ఈ మే నెల చివరి ఆఖరిలో అంటే 28, 30వ తారీఖు నుంచి అయితే ఈ పెన్షన్ డబ్బులను జిల్లాల వారీగానైతే జమ చేయబోతున్నట్లు అప్డేట్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.